అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. స్వామివారికి అన్ని కైంకర్యాలు జరిగి అవిశెట్టి మండపాన్ని ఆలయ సిబ్బంది సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆదివారం నాడే రథసప్తమి కావడం గొప్ప విషయమని ఆలయ అర్చకులు తెలిపారు. రథసప్తమి నాడు స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు కలుగుతుండడంతో పాటు పాపాలు తొలగిపోతాయని అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలపైన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ రథసప్తమి సందర్భంగా అయితే పూలతోనే వివిధ రూపాయల అలంకరణ చేశారు. మనం ఇప్పుడు సూర్యనారాయణ స్వామి ఆలయంలోని అనివెట్టి మండపంలో ఉన్నాము. వీడియోస్లో చూడొచ్చు, ఇక్కడ రకరకాల పూలతో అయితే స్వామివారికి అలంకరిస్తున్నారు. ఇక్కడ అనివెట్టి మండపాన్ని అయితే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ రథసప్తమి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రథసప్తమి సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయబోతున్నారు? నమో భవతే సూర్యాయ ధ్యేసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖచక్ర. ఈ అరసవల్లి క్షేత్రంలో వెలిసినటువంటి ఉషాపత్ని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి వారికి ఈ రథసప్తమి సూర్య జయంతి ఉత్సవం ఆ రోజు స్వామివారి తాలూకా జన్మదిన వేడుకల్ని అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం మనం అందరం కూడా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా రాత్రి 12 గంటలకి నిత్యార్చన కైంకర్యాల అనంతరం 1 గంట నుంచి కూడాను స్వామికి ఈ నిజరూపంతో కూడినటువంటి మూలమూర్తికి పంచామృత సహితంగా అభిషేక సేవ, క్షీరాభిషేక సేవ విశేషంగా 6-7 గంటల పాటు సుమారు ఉదయం 7 గంటలు 7:30 ప్రాంతం వరకు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నిజరూప సేవ కూడా ఉంటుంది. మధ్యాహ్నం 3 నుండి రాత్రి 11 గంటల వరకు స్వామికి విశేష ఆభరణములు మరియు పుష్పమాలలతోటి అలంకరించి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించడానికి ప్రతి సంవత్సరం మాదిరిగానే నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ రథసప్తమి అన్నది ఆదివారం పడ్డం కూడా చాలా విశేషమైనటువంటి పర్వం. ఇది ఆదివారంతో కూడినటువంటి రథసప్తమి పర్వదినం చాలా విశేషంగా వస్తుంది కనుక ఎక్కడెక్కడ ఉండే భక్తులు కూడా ఈ రోజు స్వామి దర్శనానికి విచ్చేసి చక్కగా స్వామిని కళ్ళారా వీక్షించి ఈ చేసినటువంటి ఏర్పాట్ల ద్వారా అందరూ సదుపాయంతో ఇక్కడ నుంచి వెళ్లి స్వామి తాలూకు అనుగ్రహంతో భోగభాగ్యాదులు పొంది ఆయురారోగ్యాలు పొంది తరించవలసిందిగా కోరుచున్నాం. రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామికి ఉదయం తెల్లవారుజామున 12 నుంచే క్షీరాభిషేకాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా 8 గంటల తర్వాత స్వామివారి నిజరూప దర్శనం ఏర్పాటు చేస్తారని, ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుండి వివిధ రకాల అలంకరణలతో స్వామివారి దర్శనమిస్తారంటూ కూడా తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా రథసప్తమి ఆదివారం పడడంతో భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారని, ఇలా దర్శనం చేసుకోవడం వల్ల పాపాలు పోతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకమని ఆలయ అర్చకులు తెలియజేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో వాసు 6 టీవీ.